నాకు ఇప్పుడే తెలిసింది హరీష్ రావు అమరవీర సుబ్రహ్మణ్యం నేను కూడా అడిగే వస్తున్నా 5 నిమిషాలు బాగా ఈ గాంధీ భవన్ కొద్దిగా 10 నిమిషాలు అంటే చర్చ ఎందుకు వినండి. హరీష్ రావు ఇప్పుడు అమరవీర సుబ్రహ్మణ్యం వస్తుంది తెలిసింది 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్ లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కూడా అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగిరా నేను వస్తున్నా. కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని వాళ్ళ బామోదరు ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందట అమరవీర సుబ్రహ్మణ్యకి. ఆ కేటీఆర్ బామోదరు కూడా అడిగి రమ్మని చెప్పండి. నేను అక్కడికి అరగంట ఉంటా. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరుగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది. అంటే ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పసలేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. మేము సవాల్ వేయలేదు. ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసిండ్రు. కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు, మరి ఎందుకు రాలేదు? వచ్చి ఉంటే తేలిపోయేది కదా. అంటే దీన్ని బట్టి ఇవాళ జూపల్లి కృష్ణారావు గారి దగ్గర విషయం లేక తోకముడిచిన. ఇవాళ జూపల్లి గారు తన సవాల్ను విసిరి తానే తోకముడిచిండు. మేము రెడీగా ఉన్నాం. కేటీఆర్ గారు స్టిల్ ఈవెన్ నౌ హీఈస్ వెయిటింగ్ హియర్. నువ్వు విసిరింది కేటీఆర్ గారికి. ఇప్పుడు కూడా ఉదయం 10:30 నుంచి ఈ నిమిషం వరకు కూడా మేము భవన్లోనే వెయిట్ చేసినాం. నిన్నెవరు ఆపలేదే. ఇదే జూపల్లి మాట మార్చి లేలే నేను భవన్కు రాను, నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నా అంటే, కేటీఆర్ గారు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను కూడా వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆపినారు. అంటే దీన్ని బట్టి అర్థం కాలేదా?